ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. దేవుని వాక్యములో యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము, నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినట్లు తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నేడవలే ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. మరొకసారి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లింపచేయాలి. నువ్వు నీతిగా, యథార్థవంతుడివిగా లేదా యథార్థవంతురాలివిగా లేదా దేవుని విషయంలో భయభక్తులు కలిగిన వారుగా దానిగా నీవు ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నివాస స్థలము అంటే నీవు ఈ భూప్రపంచం మీద ఉన్న ఏ చోటకైనా నువ్వు వెళ్ళనివ్వండి, ఏ స్థితిలో అయినా నువ్వు నిలబడినవ్వండి, ఏ పరిస్థితులు నేను ఎదుర్కొన్నవ్వండి, దేవుడు ఏం చేస్తాడంటే నీ నీతికి తగినట్లుగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా అంటండి? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయును, అప్పుడు నీ స్థితి మొదటిన కొద్దిగా ఉండును, తుదను నీవు మహాభివృద్ధి పొందును. నీ నీతికి, నువ్వు చేస్తున్న నీతి కార్యాలను బట్టి, లేదా నువ్వు చేస్తున్న మంచిని బట్టి, నువ్వు ఇతరులకు చేస్తున్నటువంటి సహాయమును బట్టి నీకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది అని తెలిసేలోపు, లేదా నీవు నివాస స్థలంలో ఉన్నటువంటి నిన్ను వర్ధిల్లింపజేస్తున్నాడని నీకు తెలుస్తున్నప్పుడు మొదట అది ఎలా ఉంటుందటండి? కొంచెమే లేదా కొద్దిగానే ఉంటుందట. ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును. నీవు నీతిని బట్టి నేను వర్ధిల్లింపజేయనప్పుడు ఆ వర్ధిల్లింపజేసే స్థలము లేదా వర్ధిల్లింపజేసే నీ కార్యములు ఏవైతే ఉన్నాయో అవి మొదట నీకు కొద్దిగానే కనిపిస్తాయి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, తుదకు వెళ్ళేటప్పటికంటే చివరికి వెళ్ళేటప్పటికి అవి ఎలా అయిపోతాయట? మహాభివృద్ధి చెందుతాయి, అధికముగా అయిపోతాయి. నీ కార్యములు జరగాలని ఆశపడుతూ ఉంటే, నీ జీవితంలో మేలు జరగాలని ఆశపడుతూ ఉంటే, నీ జీవితాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకోవాలని ఆశపడుతూ ఉంటే, నీ నీతి కార్యములను బట్టి దేవుడు నీకు అభివృద్ధి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే నున్నవి. ఈ రోజున మనం గమనించుకుంటూ ఉంటే, ఈరోజు మనం పలకరించిన వ్యక్తులు రేపు మనకు కనిపిస్తారో లేదో తెలియదు. ఈరోజు మన స్థితి ఎలా ఉందో రేపు ఏ పరిస్థితుల్లో మనం ఉంటామో అనేది కూడా ఎవరికి తెలియదు. అందుకే మాట్లాడుతున్నాడు చూడండి, మనము నిన్నటి వారమే, నిన్న ఎలా ఉన్నామో మనకు తెలియదు, ఈరోజు ఎలా ఉండబోతున్నామో మనకు తెలియదు, మనకు ఏమీ తెలియదు, నిజంగానే మనకి ఏమీ తెలియదు. భూమి మీద అంటే ఈ భూప్రపంచం మీద మన దినములు ఎలా ఉన్నాయటండి? నీడవలే. నీడ ఏం చేస్తుందండి? కొంత సమయం వచ్చేటప్పటికి నీడ మన వెనక్కి వచ్చి మాయమైపోతుంది. సాయంత్రం వేళ వచ్చేటప్పటికి ఆ నీడ ఏమవుతుంది? మాయమైపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, భూమి మీద మన దినములు, మనం బ్రతుకు దినములన్నీ కూడా భూమి మీద మన నీడవలే ఉన్నవి. మన నీడవలే ఉండడం అంటే ఏంటంటే, మన దినములు ఎప్పుడు ఏ విధంగా మారిపోతాయో తెలీదు, మన పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారిపోతాయో తెలీదు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, భూమి మీద మన దినములు నీడవలే నున్నవి. నీడవలే ఉండడం అంటే అర్థం ఏంటో మరొకసారి చెప్తున్నాను చూడండి. నీడవలే ఉన్నవి. మనకు పొద్దున్నంతా ఎండనంతసేపు నీడ మన వెనకాలే ఉంటుంది. మన జీవితంలో కూడా మన దేవుడు మనకు తోడున్నంతసేపు కూడా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా మనం ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడైతే రాత్రి వేళ సమయం వచ్చేటప్పటికి నీడ మన దగ్గర నుంచి ఎలా అయితే తొలగిపోతుందో, మనకున్నటువంటి రోజులు లేదా మనకున్నటువంటి బ్రతుకు దినములన్నీ కూడా ఏంటంటే అండి, దేవుని హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా మన జీవితాల్లో వెలుగునే నింపుతాయి తప్ప కానీ చెడు మార్గం వైపు ఎక్కడ నడిపించినట్టు లేదు. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, భూమి మీద మన దినములు ఎలాంటివటండి? నీడ వంటివి. ప్రియ సహోదరి సహోదరుడా, మన నీడ వంటి జీవితాలు, మన నీడ వంటి దినములతో కలిగి ఉన్నాము కనుక నీతిని పట్టుకుని మన విశ్వాసముతో దేవుని ఎదుట నిలబడితే, ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప మేలు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్.